హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆలు టొమాటో కర్రీని సూపర్ టేస్టీగా అండ్ త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చేసే ఈ ఆలు టొమాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఆలు టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందామండి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని గరిటతో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే 1 స్పూన్ ఉప్పు, 1 చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి పచ్చివాసన అనేది పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకుందాము. నేను ఇక్కడ బంగాళాదుంపని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆలుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఆలు అనేది ఇలా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా వేసుకుందాము. టొమాటో వేసుకొని ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ టొమాటో కూడా మగ్గడానికి మనకి ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఇక్కడ టొమాటో కూడా చక్కగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి కూరని అడుగంటుకోకుండా గరిటతో కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాము. అండ్ అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి కూరని గరిటతో బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే మనం వేసుకున్న ఉప్పు, కారం అంతా కూడా కూరకి బాగా పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత కూర అంతా దగ్గర పడేంత వరకు ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూర అంతా కూడా ఇలా దగ్గర పడింది కదండి. ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. వీడియో మొత్తం కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఆలు టొమాటో కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.